ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ పండుగను విజయవంతం చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తపేటలోని తన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ భరోసా చంద్రన్న పండగ, చంద్రన్న సృష్టించినటువంటి జాతర కార్యక్రమం రేపు జరగబోతుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షన్ ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ప్రవేశపెట్టారు. దాన్ని 75 రూపాయలు చంద్రబాబు నాయుడు గారే చేశారు. ఆ తర్వాత 200గా వెళ్ళినటువంటి పెన్షన్ని ఒక్కసారిగా 1800 పెంచి 2000 చేశారు. ఆ తర్వాత 4 దఫాలుగా 1000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు పెంచుతానన్న 1000 రూపాయలు ఒక్కసారిగానే పెంచి 4000 పెన్షన్ ఇవ్వబోతున్నందుకు చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రతి నెల పెన్షన్ల కింద ఖర్చు పెట్టేది చూస్తే 4399.89 కోట్లు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టదలుచుకుంది. 65,18,496 మంది లబ్ధిదారులకు ఈ పెన్షన్లు అందివ్వబోతుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పేదవాళ్ళకి అందించాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమం రూపొందించినటువంటి ఎన్టీఆర్ భరోసా చంద్రన్న పండగ జాతర కార్యక్రమానికి కారణభూతులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరొక్కసారి అభినందిస్తూ, ఇందులో కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి.